తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా 2 రోజులపాటు నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. దీంట్లో భాగంగా విశాఖ 35వ వార్డులో పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నారు. వార్డు అధ్యక్షులు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి, వార్డు మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, పార్టీ శ్రేణులు పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్డు నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో మహానాడు సందడిగా సాగింది. కార్యక్రమం అనంతరం పార్టీ శ్రేణులకు ముసాయిదా తీర్మానాలను అందించారు. సీఎం చంద్రబాబు విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఇవాళ కొరికి వర్చువల్ మహానగరం అన్నది దేశవ్యాప్తంగా జరగడం ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు. గతంలో పోల్చుకుంటే కేవలం ఆ సభా ప్రాంగణానికి ముందు రోజు 10 లక్షల మంది, రెండో రోజు 10 లక్షల మంది వచ్చి ప్రతి ఒక్కరు కూడా మహానాడిని దిగ్విజయంగా తిలకించడం జరిగేది. కానీ ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమంతో, ఒక నూతన ఆలోచనతో బాబు గారు అంటేనే ఒక విజన్. గతంలో 2000 సంవత్సరంలో 2020 అని చెప్పేసి హైటెక్ సిటీ పెట్టేటప్పుడు ఆయన ఎంతో మంది అంతా కొండ చర్యలు, ఇక్కడ అంతా రాళ్లు రప్పలు ఉంటాయని చెప్పి ఎంతో మంది అవహారం చేశారు. ఈ రోజు అదే 2020 వచ్చేసరికి హైదరాబాద్ హైటెక్స్ అన్నది దేశానికే తలమానికంగా గర్వకారణంగా తయారయ్యింది. ఈ రోజు 2047 అని చెప్పేసి విజన్ 2047 అని చెప్పేసి బాబు గారు సరికొత్త ఆలోచన విధానాలతో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మార్చులు కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ గా కొత్త ఆలోచనలతో కొత్త ఒరవడి సృష్టించాలని ఒక ఐటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, పారిశ్రామిక ప్రాంతం, వ్యవసాయ రంగం, ఇలా అన్ని రంగాల్లోనూ కూడా దూసుకుపోయే విధంగా ఈ రోజు ప్రతినిధి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రజలందరికీ ఎంత తీవ్రత ఎండ ఉంది కాబట్టి ఇటు ఎండ కానివ్వండి, అలాగే భారతదేశ ప్రధాని శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారితో పిలుపు మేరకు ఇంధనం వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో నెల్లూరులో జరగాల్సిన యొక్క మహానాడు వర్చువల్ గా ప్రతి ఒక్క వార్డుల్లోని, ప్రతి ఒక్క పల్లెల్లోని జరగాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది వాడల పల్లెలో మారుమూల ప్రాంతంలో కూడా వర్చువల్ గా ప్రతి ఒక్కరు తిలగించాలని ప్రజల్లోకి మహానాడు కార్యక్రమాన్ని కానివ్వండి, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అయితే ప్రజల్లో తీసుకువెళ్తుందో ప్రతిదీ కూడా తెలియజేసే విధంగా ఈ రోజు ఎల్ఈడి స్క్రీన్ తో వేసి ప్రతిదీ కూడా చూపించడం జరిగింది. ప్రజలకు కూడా అంతే చక్కగా క్లియర్ గా అర్థమైంది. ఇదే విధి విధానాల్లో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో 100% కూడా తెలుగుదేశం పార్టీ ఏ అభ్యర్థులైనా సరే ఇక్కడ 150 స్థానాల్లోని కూడా 150 కూడా కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటే మహానాడు చర్చ ప్రమాణం చేస్తూ రాబోయే ఎలక్షన్స్ కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేయడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి మహానాడుగా సాక్షిగా తెలియజేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 175 కాన్స్టిట్యూషన్ లో కూడా ఒక మా డాడీ అంటే అంబరాలకే సంబరాలు, ఆ అంబరాలకే సంబరాలుగా రాష్ట్రం మొత్తం మీద ఒక పండగ విధానంగా ఈవేళ మహానాడు సాక్షిగా మహానాడు అవుతుందంటే తెలుగుదేశం పార్టీకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం మట్టుగా ప్రాంతీయ పార్టీల్లో జన సమీకరణ ప్రధాన ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా మీకు మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో చేసే మహానాడు గురించి దేశాలు కూడా ఈవేళ మహానాడుకు స్వాగతం పలికారంటే అందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇక్కడ విశాఖపట్నంలో మేము ఇన్ని మహానాడు చూసాం. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానీ, వేరే రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ ప్రతి ఒక్క మహానాడుకి కూడా వెళ్తాం. పోయినసారి కడప కూడా వెళ్ళాము. ప్రతి ఒక్క మహానాడుకి కూడా బస్సులు తరలించి ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే వీళ్ళు సుధాకర్ అన్నయ్య గారు వచ్చిన తర్వాత మహానాడు అయింది.
తిరుపతిలోకి ఇలాంటి వాళ్ళు చాలా ఆనందోత్సవాలతో రావడం జరిగింది. ఈవేళ కూడా మన 14 వార్డులో ఏ ఒక్కదానికి కూడా నోటు లేకుండా ఆయన కార్యక్రమం చేశాడంటే ఆయనే సాటి సుధాకర్ గారికి. ఆయన ఎవరికి పోటీ లేదు, ఎవరైనా పోటీ లేదని నేనైతే మనస్ఫూర్తిగా మనం చేస్తాను. నేను 44 సంవత్సరాల పార్టీలో ఉన్నా ఈవేళ ఆయనకి రాష్ట్రంలో ఏ సీఎం అయినా పిఎం అయినా కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అందరూ కూడా ఆయన ఆడినాడు సుధాకర్ గారు. ఆయన హయాంలో మేము అందరం ఆయన ఆధ్వర్యంలో జరిపించి ముందు ఆయన వెనకాతలు నడుస్తామని మనస్ఫూర్తిగా ఈ మహానాడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విధితో వస్తాడు, ఆ విధిని మట్టుగా జీతం చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరము ఒక నినాదాల మీద మా వార్డే కాదు, 35వ వార్డే కాదు, ఇది 13 వార్డు నుంచి 17 వార్డు 16 వార్డులు అయినా వార్డుల పంచాయతీలు మొత్తం మీద ఒక విధానాలు తీసుకొని ఒక మాట తీసుకొని ముందు నడిపించి చర్చలు పెట్టి ఏ రూపంగా అయితే ఇంతమంది ఎమ్మెల్యేని గెలిపించామో ఇంతమంది వచ్చిన ఎమ్మెల్యే గెలిపించి ముందు నడిపించామో దీనికి కూడా ఆ ఒక కోరిక ఆ తల్లి ఆశీర్వాదాలు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని సుధాకర్ గారికి మనస్ఫూర్తిగా మా వార్డు తరఫునే మా మహిళా యువత మైనారిటీలు ఎస్ఎస్ఎల్ బీపీఎల్ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ